హాయ్ ఫ్రెండ్స్, క్యాసన్ CN50 స్పోర్ట్స్ కెమెరా ఇది అమెజాన్లో తీసుకొచ్చాను. దాన్ని కెమెరాతో పాటు ఇలా ఒక బ్యాగ్ కూడా తీసుకున్నాను. దాన్ని భద్రంగా ఇందులో సర్దేశాను. అయితే ఇది వాడడం ఎలా అని తెలుసుకోవడానికి ఒక 2 days పెట్టేసింది కాబట్టి దీని మీద ఏం చేయలేదు. ఇప్పుడు దీన్ని టెస్ట్ డ్రైవ్కి వెళ్ళబోతున్నాను. ఇది ముందుగా ఫస్ట్ బైక్కి బిగించి ఒక టెస్ట్ డ్రైవ్కి బయలుదేరదాం అనుకుంటున్నాను. దాన్ని ఎలా బిగించాలో బైక్కి చూద్దాం రండి. అయితే ఆల్రెడీ బైక్ ఇక్కడ ఒక మొబైల్ హోల్డర్ అనేది ఉంది. ఈ మొబైల్ హోల్డరు కొంచెం పక్కకు తీసి పక్కన మన కెమెరాని బిగిద్దాం. కెమెరాని మనం వర్షం పడితే ఇప్పుడు మనం ఈ కేసును వాడతాము. ఇప్పుడు వర్షం లేదు, మామూలు వాతావరణం ఉంది కాబట్టి మామూలు ఈ కేసులో కెమెరాని ముందు ఫిక్స్ చేద్దాం. ఇది హై గ్రేడ్ ప్లాస్టిక్తో తయారు చేయబడింది. జస్ట్ బెండ్ చేసి దీన్ని లోపలికి పెడితే వెళ్ళిపోతుంది. ముందు మీద ఉన్నవి ఆన్ ఆఫ్ బటన్స్ మీదకి వచ్చే విధంగా మనం కొంచెం దాన్ని వెడల్పు చేసి దాన్ని లోపల పెట్టి ఈ విధంగా ఫిక్స్ చేసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఈ దిగువన ఉండే యాంగిల్కి దానికి వేరేగా ఉంది. అది ఇటు సైడ్ వస్తుంది,
కింద చూస్తే మనకి అది పెట్టేటప్పుడు అది పెట్టడానికి కరెక్ట్గా లేదు, కాబట్టి దీనికి కూడా వాళ్ళు ఇంకొకటి ఇచ్చారు, దాన్ని మనం ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం మనం బైక్కి ఫిక్స్ చేసుకోవడానికి అవసరమయ్యే అన్ని రకాలైనటువంటి యాక్సెసరీస్ని వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ యాక్సెసరీని అక్కడ పెట్టినట్టయితే మనం కెమెరా ఫ్రంట్కి ఫోకస్ చేస్తూ మనం బిగించుకోవచ్చు. దీన్ని మనం ఇప్పుడు ఫిక్స్ చేద్దాం. ఇప్పుడు దీనికి మన కెమెరాని ఈజీగా పెట్టుకోవచ్చు. చాలా సింపుల్. వాళ్ళు ఇచ్చే యాక్సెసరీస్తో మనం వేరేగా ఎడిషనల్ ఏం కొనుక్కో అవసరం లేదు. వాటితో సింపుల్గా మనం కెమెరాని ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కెమెరాని ఆన్ చేద్దాం. ఆన్ చేసి చిన్న టెస్ట్ డ్రైవ్కి వెళ్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ కెమెరాలోనివి 4K విజువల్స్. నేను ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం కనిపెట్టాను. కెమెరా ఇటు సైడ్ ఉండడం వల్ల కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటిది ఎక్కువగా కనబడుతున్నది, రైట్ సైడ్ తగ్గిపోయింది. నేను ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం కనిపెట్టాను. కెమెరా ఇటు సైడ్ ఉండడం వల్ల కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటిది ఎక్కువగా కనబడుతున్నది, రైట్ సైడ్ తగ్గిపోయింది. ఈ రైడ్లో ఈ విజువల్స్ అన్నీ క్వాలిటీ చాలా బాగుంది, కానీ ఇప్పుడు ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ ఎక్కువ విడ్త్ కనబడుతున్నది, సెంటరింగ్ లేదు. కాబట్టి మనం ఈ కెమెరా ప్లేస్ని మారిస్తే బాగుంటుంది. బైక్ జనరల్గా రోడ్డు సెంటర్లో ఉంటుంది, ఇది మనకి కెమెరా లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల విజువల్స్ లెఫ్ట్ సైడ్ డామినేషన్గా ఉంది. కాబట్టి దీన్ని తీసుకొచ్చి మిర్రర్కి బిగిద్దాం అనుకుని డిసైడ్ అయ్యాను. దీన్ని మిర్రర్ బిగిస్తున్నాను చూడండి. అయితే మనం ఇంతకుముందు వాడినటువంటి యాక్సెసరీస్లో ఒకటి పనికిరాదు. దీన్ని కెమెరా మనం డైరెక్ట్గా దీన్ని బిగించవచ్చు. దీనికి వేరే ఎడిషనల్గా ఏం పెట్టవసరం లేదు. ఇలా పెట్టి మనం కెమెరా అనగానే ఫిక్స్ చేసేసుకోవచ్చు.
ఇలా కెమెరా ఫిక్స్ చేసుకొని తర్వాత ఈ కెమెరాలోంచి వచ్చేటటువంటి విజువల్స్ని మళ్ళీ మనం టెస్ట్ డ్రైవ్ చేద్దాం. ఈ టెస్ట్ డ్రైవ్లో మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా కెమెరా రైట్ సైడ్ నుండి తీసినవి. ఓకే, పూర్తి రైడ్ని నా నెక్స్ట్ వీడియోలో చూద్దరు. కానీ ఇప్పుడు మనం బైక్కి ఏ విధంగా ఫిక్స్ చేస్తే బాగుంటుంది అనేది మీరే 2 విజువల్స్ చూసిన తర్వాత డిసైడ్ చేసుకొని ఆ విధంగా మీరు బైక్ ఫిక్స్ చేసుకోవచ్చు. వేరేగా బైక్ మౌంట్ వేరేగా కొనుక్కోవలసిన లేదు. క్వాలిటీ పరంగా చూస్తే ఇంతవరకు అవుట్డోర్లో దీని క్వాలిటీ చాలా బాగుంది. మిగిలే రకరకాల ఇంకా ట్రైన్లో అయితే ఇంతవరకు చెక్ చేయలేదు. ట్రైన్లో చెక్ చేసి తర్వాత వీడియోలో కలుగుతుంది. మరిన్ని రైడ్స్ని చూడాలనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ ఛానల్లో రైడ్స్తో పాటు రకరకాల వంటకాలు, టెంపుల్స్ అన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.